కర్ణాటకలో మంత్రి పదవుల పంచాయతీ ముదిరింది. సీఎం డీకే శివకుమార్ కు సీనియర్ మంత్రులు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. పోర్ట్ఫోలియో నచ్చలేదని మంత్రి రామలింగారెడ్డి ఉదయం రిజైన్ చేశారు. ఇప్పుడు మరొక ఇద్దరు మంత్రులు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేటాయించిన శాఖలు నచ్చలేదని మునియప్ప, కేజే జార్జ్ ఓపెన్ గానే చెప్తున్నారు. ఆహార పౌర సరఫరాల శాఖ ఇష్టం లేదని మునియప్ప అంటున్నారు. వ్యవసాయ శాఖ కావాలని ఆయన పట్టుబడుతున్నట్టుగా సమాచారం. పొద్దున్న రిజైన్ చేసిన రామలింగారెడ్డి ఇరిగేషన్ వద్దు, మున్సిపల్ శాఖ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన అడుగుతున్న పోర్ట్ఫోలియో సిద్దరామయ్య కొడుకు యతీంద్ర దగ్గరుంది. రాహుల్ గాంధీ, ఖర్గే బెంగళూరులో ఉన్నప్పుడే కేబినెట్ మంత్రులు అసంతృప్తి గలాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. పోర్ట్ఫోలియో కేటాయింపులో సీనియారిటీని పట్టించుకోలేదని అధిష్టానం పెద్దలకు వారు ఫిర్యాదు చేశారని సమాచారం. ఎవరిని బుజ్జగించొద్దని డీకేకు ఏఐసీసీ సలహా ఇచ్చింది. ఇటు డీకే శివకుమార్ కూడా క్రమశిక్షణ ముఖ్యమని చెప్పుకొచ్చారు. ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದನ್ನ ಬದಲಾವಣೆ ಮಾಡಿ ಜನಸೇವೆ ಮಾಡುವಂಥದ್ದನ್ನ ಅನುಕೂಲ ಆಗುವಂಥದ್ದನ್ನ ಕೊಡಬೇಕು ಅಂತ ನಾನು ಮನವಿ ಮಾಡ್ತೀನಿ. ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರಿಗೆ ಹೇಳ್ತೀನಿ, ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಅವರಿಗೆ. ಈಗಾಗಲೇ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರಿಗೆ ಮೊನ್ನೆ ಬಂದಿದ್ದಾಗ ನಾನು ಮನವಿ ಮಾಡಿದ್ದೀನಿ. ಸಮಾಜ ಕಲ್ಯಾಣ ಸೇವೆ ಮಾಡು, ಬಡಬಗ್ಗರಿಗೆ ವ್ಯವಸಾಯ ಸೇವೆ ಮಾಡಬೇಕು, ಇರಿಗೇಷನ್ ರೈತರಿಗೆ ಸೇವೆ ಮಾಡಬೇಕು, ಇಂಥವು ಆಗಬೇಕು. ಅದರಿಂದ ನಾನು ಈಗಾಗಲೇ 3 ವರ್ಷ ಅದನ್ನು ನಿಭಾಯಿಸಿದ್ದೆ. ಅದನ್ನ ಈ ಏನು ಯಾವ್ಯಾವ್ದು ಪ್ರೋಟೋಕಾಲ್ನಲ್ಲಿ ಸೀನಿಯಾರಿಟಿ ಕೊಡ್ಬೇಕನ್ನೋದನ್ನ ಅದನ್ನ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ನೋಡಿಕೊಂಡು ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಮನವಿ ಮಾಡಿದ್ದೀನಿ. ಮತ್ತೆ ಈಗೂ ಕೂಡ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತೀನಿ, ಈ ಕೆಲಸ ಮಾಡೋದ್ರಿಂದ ಮುಂದೆ 2028ಕ್ಕೆ ಮತ್ತೆ ಸರ್ಕಾರ ಬರೋಕ್ಕೆ ದಾರಿ ಆಗ್ತದೆ. ಗೊಂದಲವಾಗಬಾರದು. ಈಗಾಗಲೇ ಮನವಿ ಮಾಡಿದ್ದೀನಿ, ಸರಿ ಮಾಡ್ತಾರೆ. ఉదయమే మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. 2 సార్లు హామీనిచ్చారు, పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకి ఎలాంటి పదవులు అక్కర్లేదని ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ని నమ్ముకుని 53 ఏళ్లుగా పార్టీలో ఉన్నారని, 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. వీరప్ప మొయిలీ, ఎస్ఎం కృష్ణ లాంటి ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారని, ఎప్పుడూ ఎవరిని మంత్రి పదవి కావాలని అడగలేదన్నారు రామలింగారెడ్డి. మరోవైపు ఆయన అనుచరులు రోడ్డెక్కారు. తమ నేతకు అన్యాయం జరిగిందంటూ నిరసనకు దిగారు. 2 రోజుల క్రితమే రామలింగారెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు నీటిపారుదల శాఖ బాధ్యతలను అప్పగించారు డీకే శివకుమార్. అయితే రామలింగారెడ్డి మాత్రం ఆ శాఖ వద్దని చెప్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ కావాలని పట్టుబడుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖను సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకిచ్చారు. ఆ శాఖే తనకి ఇవ్వాలన్నది రామలింగారెడ్డి డిమాండ్. ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని ఇప్పటికే అల్టిమేటం ఇచ్చారు. చెప్పినట్టే రాజీనామా చేశారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి రాజీనామాపై సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రామలింగారెడ్డి తనకు మంచి మిత్రుడని, మేం మాట్లాడి పరిష్కరించుకుంటామని తెలిపారు సీఎం. We are very closest friend among the cabinet. We will sort out the problem. He is a great friend. We are very closest friend among the cabinet. We will sort out the problem. He is a great friend. We are very closest friend among the cabinet. We will sort out the problem. He is a great friend. We are very closest friend among the cabinet. We will sort out the problem. He is a great friend. We are very closest friend among the cabinet. We will sort out the problem. Great friend. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ మనకి అందుబాటులో ఉన్నారు. దినకర్, మంత్రులందరూ కూడా నారాజుగా ఉన్నారు. అలాగే పోర్ట్ఫోలియోల పంచాయతీ ఈవెన్ బాహాటంగానే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఈవెన్ రాహుల్ గాంధీ అక్కడ ఉన్న టైంలోనే ఇలా జరగడాన్ని ఏ విధంగా చూడాలంటారు? కర్ణాటక కేబినెట్ లో నిన్న రాత్రి కేటాయించినటువంటి ఏవైతే శాఖల కేటాయింపు ఉందో ఆ శాఖల కేటాయింపు నుంచి తెల్లవారుజాము నుంచే పూర్తిగా అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. దానికి నిరసనగా రామలింగారెడ్డి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి రాజీనామాను ఆమోదించాలని చెప్పి కూడా ఆయన కోరిన డీకే శివకుమార్ నాకు మిత్రుడు, నేను ఆయనతో మాట్లాడతాను, వ్యవహారం సద్దుమణుగుతుందని చెప్పి ప్రయత్నం చేశారు. కాసేపటి కిందట రాహుల్ గాంధీ బెంగళూరు చేరుకున్నారు. వారు కాసేపట్లో శాసనసభలో ఉన్నటువంటి అసెంబ్లీ హాల్కి వెళ్లి వారు ఖర్గే నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం ఏర్పడినటువంటి ఈ గందరగోళం ఏదైతే ఉందో కాసేపటి కిందట మునియప్ప కూడా సీనియర్ నేత, 50 ఏళ్ల నుంచి కాంగ్రెస్
టీఆర్ఎస్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకు కూడా సివిల్ సప్లై అండ్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఇది నాకు ఇష్టం లేదు, నేను చాలా అసంతృప్తిగా ఉన్నానని చెప్పి కూడా ఆయన వ్యక్తం చేశారు. మరొకవైపు మైనార్టీ మినిస్టర్ ఖాదర్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఏవైతే శాఖల కేటాయింపు జరిగిందో వీరంతా కూడా గతంలో సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి టీంలో బాగా పలుకుబడి ఉన్నటువంటి శాఖలు నిర్వహించారు. తర్వాత ఇప్పుడు కేటాయించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల వల్ల తమకు ఒరిగేది ఏమీ లేదు, ప్రజలకు సేవ చేయాలంటే దీని ద్వారా ఏమీ ఫండ్స్ ఉన్నటువంటి శాఖలు అని చెప్పి కూడా వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇది ఇలా కొనసాగుతుంటే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, ఎవరైతే రెబల్ గా మాట్లాడుతున్నారో వాళ్ళతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హైకమాండ్ నేతలు కూడా రంగంలోకి దిగారు. వారు ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ డికే శివకుమార్ కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలందరికీ క్రమశిక్షణ ఉన్నవారు, ఇంకా క్రమశిక్షణ అవసరం అన్నట్టుగా మాట్లాడడంతో శాఖల మార్పులకు సంబంధించి ఏది జరిగే ఆలోచన లేనట్టుగా మనకు అనిపిస్తుంది. మరొక వైపు ఒకరు రాజీనామా చేశారు, మరొక వైపు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు, మరొక వైపు మైనార్టీగా ఉన్నటువంటి ఖాద్రే కూడా తనకి ఇచ్చినటువంటి శాఖ పట్ల అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎలాంటి పరిష్కారం చూపిస్తారో, హైకమాండ్ నాయకులు ఎలా దిశానిర్దేశం చేస్తారన్నది ఆ విషయాన్ని మొత్తం డీకే శివకుమార్ హైకమాండ్ కి వదిలిపెట్టారు. ఎందుకంటే ఢిల్లీలో చేసినటువంటి కూర్పు ఇది, వారి ఆదేశాల మేరకే తాము చేశామని చెప్పి కూడా డీకే శివకుమార్ వర్గం చెప్తున్నారు. దినకర్, ఇప్పుడు రామలింగారెడ్డి పదవికి రాజీనామా చేశారు కదా, దాని గురించి కూడా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి స్పందించారు. సో మా ఇద్దరం ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటాం, సార్ట్ అవుట్ అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో రాజీనామా చేసిన తర్వాత శాసనసభ్యుడిగానే కొనసాగుతానని రామలింగారెడ్డి చెప్పారు. అయితే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, శాఖకు సంబంధించి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అది ఇవ్వడం అసాధ్యం కనుక, ఎందుకంటే మొత్తం కర్ణాటక అంతా ఎక్కువ ఆదాయం వచ్చేది బెంగళూరు నుంచే. దానికి సంబంధించిన శాఖ గతంలో కూడా డీకే శివకుమార్ సిద్ధరామయ్య గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన చేతిలోనే ఉంది. ప్రస్తుతానికి కూడా అర్బన్ డెవలప్మెంట్ శాఖని యతీంద్ర సిద్ధరామయ్యకి ఇచ్చినా కానీ ఆ శాఖలో ఎక్స్క్లూడింగ్ ఉన్నటువంటి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ మాత్రం సీఎం వద్దనే ఉంది. ఆ శాఖ తనకి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కూడా పట్టున్నటువంటి నేత కావాలి, సీనియర్ నేత కావాలన్నటువంటి అభిప్రాయం డీకే శివకుమార్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నాకు స్నేహితుడు, అతనితో మాట్లాడతాను, అన్ని షార్ట్ అవుట్ అవుతాయని ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే ఏదైనా కొత్త విషయం చెప్తాడు డీకే శివకుమార్ అనుకున్నా కానీ పాత విషయమే చెప్పాడు కనుక తన రాజీనామాని పునరాలోచించుకునే విషయం ఏమీ లేదు, తను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని చెప్పి రామలింగారెడ్డి తన సన్నిహితులతో చెప్తున్నాడు. ఓకే దినకర్.